మీడియా సంస్థలకు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అదేంది, రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. నువ్వేంది మీడియా సంస్థలకు అంటున్నావు అనే కదా మీరు అనుమానపడేది. అంటే ఇప్పుడు మీడియా సంస్థలు వేరు, రాజకీయ లీడర్లు వేరు కాదు కదా. వాళ్ళు కనుసైగా చేస్తే వార్తలు రాసే మీడియా సంస్థలు కూడా రాజకీయ సంస్థల తీరే తయారైతున్నాయి. చంద్రబాబు ఏది దలుస్తే ఏబిఎన్ అట్లా మలుస్తాయట. అగో అట్లనే ఉన్నాయి ఏబిఎన్ న్యూస్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపర్ వార్తలు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా ఉండి కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ తోని దోస్తాని చెడిపోయినప్పుడు వండిన వార్తలు చూడు ఎట్లున్నాయో. కుటుంబాన్నే చూసుకోలేని వాడు ఇంకా దేశాన్నేం కాపాడతాడని చంద్రబాబు మాటలను ఉన్నదున్నట్టు రాసింది. హీరో శివాజీని మోడీ పెళ్లంతో కొన్ని రోజులుండి పారిపోయిందన్న మాటలను అట్లనే రాసింది. మోడీని చంద్రబాబు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అన్న మాటలను, అమిత్ షాకు పంది జ్వరం అని ఇట్లా గిట్టని వార్తలు ఎన్నో రాసింది. ఇప్పుడు చంద్రబాబు మోడీ దోస్తాను ఫెవికల్ బంధం తీరుగైంది కదా. కథం ప్లేటు ఫిరాయించింది. టీడీపీ బీజేపీలను భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నది. ఇటు బీజేపీలు కూడా చంద్రబాబుతోని కేంద్రంలో అక్కెరున్నది కాబట్టి అంతకు ముందు షీగొట్టిన షీధరించుకున్న మాటలు పక్కకు పెట్టిండ్రు. ఏబిఎన్ అంత పవిత్రమైన ఛానల్ ఇంకోటి లేదన్నట్టు ధర్మం కోసం సత్యం కోసం అన్నంత బిల్డప్ ఇచ్చి ఏబిఎన్ ఆఫీస్ కు చేరిండ్రు. బండి సంజయ్ అయితే తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనేది మర్చి మీ కార్యకర్తలను పంపుండ్రి, మా కార్యకర్తలను పంపుతాం చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. ఇగో గిట్లున్నాయి నియతి కలిగిన మీడియా సంస్థల తీరు, నియతి కలిగిన రాజకీయ లీడర్ల తీరు. అడ్డం పొడుగు మాట్లాడే ఏబిఎన్ రాధాకృష్ణం తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పేగు బంధాన్ని తెంపినట్టు వార్తలు రాస్తాడు. అట్లెట్లా శాంతి భద్రతలకు శాంతి లేకుండా చేసే మాటలు మాట్లాడతావు అనేది పోయి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు, అక్కడి మోడీ సర్కార్లో ఉన్న హోంశాఖ సహాయ మంత్రి ఇగో గీ తీరుగా ఆంధ్ర మీడియాకు రక్షణ ఇస్తున్నారు. ఇది వాళ్ళ ధర్మ రక్షణ, ఇది వాళ్ళ ఇందిరమ్మ రాజ్యం. ఇద్దరు చంద్రబాబు చేతుల కీలు బొమ్మలై తెలంగాణ ప్రజలను ఆగం పట్టిస్తున్నారు.